బీసీ జపం చేస్తుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు తీవ్ర అన్యాయం చేసిన కేసీఆర్ ఇప్పుడు కేటీఆర్తో బీసీ జపం చేస్తున్నాడు. ఇవాళ సమావేశమైన కేటీఆర్ బీసీ నేతలందరినీ తమిళనాడు పంపించేసి అక్కడ సంక్షేమ పథకాలపై అధ్యయనం చేయాల్సిందిగా వాళ్ళకు సూచించారు. అంటే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న సర్కార్ ఇప్పుడు అధ్యయనం కోసం బీసీల అభివృద్ధి, అక్కడ సంక్షేమ పథకాల కోసం అధ్యయనం కోసం బాట పట్టిందంటేనే వారి చిత్తశుద్ధి బీసీల పట్ల ఎట్లా ఉందనేది అర్థమవుతుంది. మొత్తం రెడ్లకు, వెల్మలకు, అగ్రవర్ణాలకు మాత్రమే పెద్దపీట వేసిన కేసీఆర్ ఆ తర్వాత బీసీ జపం ఎప్పుడు కూడా బీసీలకు ఎప్పుడు న్యాయం చేయలేదు. టికెట్ల విషయంలో కూడా ఆయన మొత్తం అందరికీ అగ్రవర్ణాలకు మాత్రం టికెట్లు కేటాయించారు. ఎమ్మెల్యేలు సుప్రీం అన్నాడు. ఫస్ట్ విడత ఏదో ప్రభుత్వం కోసం తొలి విడతగా ఎలక్షన్లో తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి విడతగా అందరికీ టికెట్లు ఇచ్చేసి ఉద్యమకారుల పేరు చెప్పి ఇంకేదో పేరు చెప్పి ఇచ్చేసి ఆ తర్వాత వారినే కంటిన్యూ చేసి మూడో దఫా కూడా ఇంకా మార్చడానికి ధైర్యం లేక వారినే కంటిన్యూ చేసి ఘోరంగా దెబ్బతిన్న కేసీఆర్ ఇప్పుడు బీసీ జపం చేస్తూ తన తప్పు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ బీసీలు నమ్ముతారా? కేసీఆర్ను, కేటీఆర్ను బీసీలు నమ్ముతారా? ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా రెడ్ల రాజ్యాంగానే ఉంది. మొత్తం రెడ్లకే పెద్దపీట వేసి రెడ్లు కొనసాగుతున్న రాజ్యాంగం ఉంది. బీసీలు అప్పుడు బాగుపడేది లేదు, ఇప్పుడు బాగుపడేది లేదు. బీసీలకు తెలంగాణలో తీవ్ర అన్యాయమే జరుగుతుంది. బీసీ కులగణన మీద 2 పార్టీలకు సంబంధించి వాళ్ళు కూడా బలంగా వాదన ఎక్కడ చేయడం లేదు. అదంతా కూడా తూతు మంత్రంగానే సాగుతూ ఉంది. అధికారం, మంత్రి పదవుల విషయంలో కూడా కేసీఆర్ అన్యాయం చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే బాటన సాగుతున్నారు. కాంగ్రెస్ కూడా అట్లాగే ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా అధ్యయనం బాట చేయాలని చెప్పేసి కేటీఆర్ సూచించడం వెనుక ఇది ఒక రకమైన హాస్యాస్పదంగా కనబడతా ఉంది.